నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. ఎప్పుడు మీరు ఇంటర్వ్యూస్ కి వచ్చినా ఖచ్చితంగా స్వామి మీతో ఉంటారు. ఎప్పుడు స్వామి చరిత్ర ఈ పుస్తకం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది కదా. నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఆయన పట్టుకొని తిరుగుతూనే ఉంటాను. అదే ఎప్పుడు పిల్లాన్ని మోసినట్టు పుస్తకాన్ని మోస్తాను. నేను ఆ రామాయణాన్ని మోస్తూ ఉంటాను. నేనేమో శ్రీపాదుని పట్టుకొని నాతో ఉన్నారని భావించుకొని అనుక్షణం అలా బ్యూటిఫుల్. చాలా అద్భుతమైనటువంటి శ్రీపాద్ శ్రీవల్లభ చరితామృతం. అయితే మీరు చాలా సార్లు పారాయణం చేసి ఉంటారు పుస్తకాన్ని. ఇన్ని అధ్యాయాల్లో 53 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాల్లో వేటి వైశిష్ట్యం, ఏ అధ్యాయానికి ఉండాల్సిన వైశిష్ట్యం దానికి ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఒకటి మాత్రం చాలా మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అలాంటి అధ్యాయం ఏమైనా ఉందా ఇందులో? ఖచ్చితంగా ఉందని చెప్పాలి. దాంతోనే నా దత్తాత్రేయ ఉపాసన కూడా మొదలైందని చెప్పాలి. అదే 17వ అధ్యాయము. అందులో స్పెషల్ ఏమిటి అని అంటే, ఆ 17వ అధ్యాయంలోనే సిద్ధమంగళ స్తోత్రం ఉంది. ఎందుకు నాకు అంత ఇష్టము అని అంటే, ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో చివరిలో చెప్తాను. అంత చెప్పిన తర్వాత ముందే చెప్పేస్తే దాని మాధుర్యం తెలియదు కదా. ఒకటి 17వ అధ్యాయంలో సిద్ధమంగళ స్తోత్రం ఉంటుంది. ఇంకొక కథ ఏముంటుందంటే, అందులో నామానందుల వారి దర్శనం ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దత్తాత్రేయ స్వామి వివిధ రూపాల్లో వస్తుంటారు, మనల్ని పరీక్షిస్తూ ఉంటారు అని చెప్తూ గుర్తుపట్టగలగాలి అని. ఇందులో ఆ కథ ఉంటుందన్నమాట. 17వ అధ్యాయంలో నామానందుల వారు ఆయన వస్తారు, పిఠాపురం వస్తారు. వచ్చిన తర్వాత ఆయన కార్యక్రమాలు ముగించి దేవతా దర్శనం చేసుకొని వెళ్తుంటే ఒక చండాలుడు, ఆయన చండాలుడు అని అంటారు, వికృత రూపంలో ఒక అతను వస్తాడు. వచ్చి కళ్ళు చింత నిప్పుల్లాగా ఎర్రగా ఉంటాయి అన్నమాట. అసలు ఆయన వేష భాష అన్ని కూడా చండాలుడు అంటే అలా అలా నికృష్టంగా కనబడతారంటారు కదా. అలాంటి రూపంలో వచ్చి ఆయనని, నామానందుల వారిని దక్షిణ అడుగుతాడు. నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి ఇప్పుడు అంటాడు చాలా సీరియస్ గా. నువ్వెవరు, నేనెవరు, నేను బ్రాహ్మణుడిని, నువ్వు చండాలుడు, నువ్వు గురుదక్షిణ ఇస్తున్నావు అంటే ఆయనకు చాలా కోపం వస్తుంది అనమాట. నామానందులకా కాదు, ఈయనకి. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. అందరూ కూడా ఏంటి, ఆయన ఎవరు, ఆయనతో మాటలు ఏంటి అని. అయితే నీ గురుదక్షిణ ఇవ్వటం ఏంటి అంటారు నామానందుల వారు. అని అంటే, ఈ సృష్టికి అనంతానికి నేనే, ఎవరనుకుంటున్నావు నేను, ఇప్పుడే నేను ఖండాలుగా నరికేస్తాను, నిన్ను ఖండాలుగా నరికేస్తానంటాడు ఆ చండాలు. నువ్వు గనక నా గురుదక్షిణ ఇచ్చి నన్ను గురువుగా స్వీకరించలేదనుకో, నిన్ను ఖండాలుగా నరికేస్తాను, నీ శిరస్సును కూడా ఎన్నో ముక్కలు చేస్తాను, వాటి బాధ తీవ్రత కూడా నువ్వు అనుభవించలేవని అలా భయపెడతారనమాట ఆయన. ఇంకా అనేసి వెంటనే ఆయన కత్తి తీస్తారు పొడవటానికి నామానందుల వారు. ఇంకేం చేస్తాడు, ప్రాణం కాపాడుకోవాలి కదా. అంటే వెంటనే గురుదక్షిణ తీసి ఆయనకి ఇచ్చి ఆయన కాళ్ళ మీద కూడా పడమంటారు. నాకు సాష్టాంగ నమస్కారం కూడా చెయ్యాను. ఇంకా వెంటనే ఆలోచించకుండా భయపడిపోయి, ఆయన బెదిరించేశాడు కదా, దక్షిణ తీసి ఇచ్చేసి కాళ్ళ మీద పడి, ఇక మీరే నా గురువు, నేను మిమ్మల్నే గురువుగా స్వీకరిస్తున్నాను అని. అంత క్రితము ఈయన పేరు సాయిమాచార్యులు అని ఉంటుంది. అసలు నా పేరు నామానందులు కాదు, నా పేరు సాయిమాచార్యులు, మా నాన్నగారి పేరు ఇదని చెప్తాడు. నేను నీకు ఇస్తున్నాను నామానందులు, ఇక నుంచి నీ పేరు, ఇక నుంచి నీకు నామానందులు అనే నామకరణ నేను చేస్తున్నాను అని చెప్తాడనమాట. ఆ చండాలుడు వేషధారి అయిన స్వామి, సాక్షాత్ ఆయన ఎవరో కాదు, స్వామి. కానీ ఈయనకి చండాలుడిలాగా ముందు కనబడతాడు. స్వామి వివిధ రూపాల్లో వస్తారంటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం పద్మిని. ఇంకా ఆ గురువు దక్షిణ ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేయగానే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, స్వామి నన్ను పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చారు, అందుకే నన్ను గురుదక్షిణ అడుగుతున్నారు అని. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఈయనకి ఇంకా బాగా పీఠికాపురంలో మొత్తం అన్నం కోసం పరితపిస్తూ ఉంటారు నామానందుల వారు. పరితపించి వెళ్తూ ఉంటారు.
వెళ్తూ ఉంటే అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయన గురువుగా స్వీకరించాడు. వాళ్ళందరూ కూడా శ్రీపాదుల వారిని ముందు నుంచి కూడా గుర్తించలేదు కదా పిఠాపురం వాస్తవ్యులు. గురు నింద, దైవ నింద చేశారు. అలాంటి వాళ్ళే ఎక్కువ. పైగా మేము బ్రాహ్మణులు అని అహంకారం, గర్వం కూడా ఊగిపోతూ ఉండేవారు వాళ్ళు పిఠాపురంలో అందరూ కూడా. ఒక వర్గం, అలాంటి వర్గం ఉండేదన్నమాట. ఆ శ్రీపాదుల వారికి బాగా తెలుసు. అయితే ఈయన అలాగా ఆహారం కోసం వెళ్తూ ఉంటే కరెక్ట్ గా శ్రీపాదుల వారి ద్వారం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి భవతి భిక్షాందేహి అని అడగగానే స్వయంగా శ్రీపాదుల వారు చిన్న పిల్లాడు కదా పళ్ళెం పట్టుకొని వచ్చి ఆయనే స్వయంగా అన్నం ముద్ద తినిపించి నామానందుల వారికి ఇక నుంచి నువ్వు దత్త నామంతోని అలాగే దత్త సేవలోని ఒక స్వామిగా నువ్వు జీవిస్తావు అని చెప్పి ఆశీర్వదిస్తారన్నమాట. అద్భుతం. అది అయితే ఈ కథ వల్ల అలాగే ఇందులో ఇంకొక కథ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ కథ అయిన తర్వాత సిద్ధమంగళ స్తోత్రం గురించి కూడా స్వామి చెప్తారు. సిద్ధమంగళ స్తోత్రం పారాయణం యొక్క ఫలితం కూడా చెప్తూ ఉంటారు 17వ అధ్యాయంలో. అయితే కరెక్ట్ గా అదే వచ్చింది. అయితే సిద్ధమంగళ స్తోత్రము ఈ అధ్యాయము యొక్క పారాయణ ఫలితం ఏంటి అంటే సిద్ధ పురుషుల స్పర్శనాలు కలుగుతాయి, సిద్ధ పురుషుల ఆశీర్వాదం కలుగుతుంది, సిద్ధ పురుషుల సందర్శనాలు కలుగుతాయి ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల. మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సింది ఏంటి? గురు సాంగత్యం కోరుకోవాలి, గురు అనుగ్రహం కోరుకోవాలి, గురువు మనకి ప్రత్యక్షం అవ్వాలి లేదా సిద్ధ పురుషుల దర్శనం అవ్వాలని మనం కోరుకోవాలి. అలాగా ఈ అధ్యాయం అంటే అందుకే నాకు అంత ఇష్టం అన్నమాట. బ్యూటిఫుల్. ఇందులోనే సిద్ధమంగళ స్తోత్రం కూడా సిద్ధమంగళ స్తోత్రం ఉంటుంది 17వ అధ్యాయంలో. అందుకే దీని ఫలితం ఏంటంటే, ఈ అధ్యాయం చదివే ఫలితం ఏంటంటే సిద్ధ పురుషుల దర్శన స్పర్శనాలు కలుగుతాయి, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా మనకి సంపూర్ణంగా లభిస్తాయి. బ్యూటిఫుల్. మాకు ఎలా తెలుసుకోవాలి సిద్ధ పురుషుల దర్శనం కలగాలి అని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. మాకు సిద్ధ పురుషులు కలవాలి, వాళ్ళ ఆశీర్వాదాలు కలగాలి, అలాగే మాకు వాళ్ళ స్పర్శ తగిలినా కూడా చాలు. ఎందుకు అంటే సిద్ధ పురుషుల స్పర్శ తగిలినా కూడా మన కర్మ అనేది పటాపంచలవుతుంది. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ అధ్యాయాన్ని చదువుకుని స్వామి యొక్క కరుణ కృప ఖచ్చితంగా మన మీద పరిపూర్ణంగా ఉండాలి. ఆయనకి కూడా ఇష్టమైంది ఖచ్చితంగా. సిద్ధమంగళ స్తోత్రం అంటే మిరాక్యులస్ స్తోత్రం కదా పద్మిని. అనుకున్నది అసాధ్య కార్యాలని కూడా సాధ్యమయ్యేలా చేస్తారు. ఇంకా ఎటువంటి స్తోత్రాలు నువ్వు పఠించినా కూడా అంతటి ఫలితం కలగదేమో గాని సూక్ష్మ వాయు మండలంలో స్వామి వచ్చి తిరిగి వెళ్లే ఏకైక స్తోత్రం ఏదైనా ఉందంటే సిద్ధమంగళ స్తోత్రం. అద్భుతం. గత సంవత్సరం మనం 108 ఇల్లు దీక్ష నిర్వహించి 108 ఇల్లు పూర్తి చేశాము. మళ్ళీ కూడా చాలా మంది మీరు చేస్తే బాగుంటుంది అని అన్నారు. చాలా విజయవంతంగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.